సో ఎవరైతే మార్క్ శంకర్ పవరం ఇచ్చిన కానీ అటు పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నలైజన్ గారిని కానీ ట్రాల్స్ చేశారో వాళ్ళనైతే పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని మీడియా ముందు పెట్టడం జరిగింది. వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా గుర్తించాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా నీచంగా మనం మాట్లాడుకోని విధంగా అయితే ట్వీట్లు పెడుతున్నారు. అంటే ఎందుకు ఇట్లా, అంటే ఇది ఏమన్నా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావాలని చేస్తున్నారా, లేకపోతే ఆయనకి చెడ్డ పేరు తెచ్చే పంత ఎవరన్నా కావాలని ఆయన ప్రొఫైల్స్ పెట్టుకుని చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుపతి వెళ్ళి తలనైనాలు అర్పించి మొక్కు తీర్చుకున్న దాని మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అది ఎవరైనా కానీ, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా కానీ, ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ, అది శంకర్ భవన్ వచ్చి చనిపోవాలని చెప్పి కాల్ పెట్టాడు ఒక అతను, అట్లా చేశాడు. అది అలాంటి వాళ్ళు మేము కఠిన చర్యలు తీసుకోవాలి. అరెస్ట్ చేస్తే సరిపోదు, వాళ్ళకి జీవిత ఖైదీ వేయాలి. ఎవరైతే ఇలాంటి నీచమైన పోస్టులు పెడతారో, అది ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ, ఎవరైనా కానీ, ఈ రకంగా సోషల్ మీడియాలో ఈ రకంగా తప్పుడు పోస్టులు పెడతా ట్రోల్స్ చేస్తున్న వాళ్ళని ఏమైనా కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని వదిలే పరిస్థితే లేదని నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర తెలంగాణ ఇద్దరు గవర్నమెంట్స్ని నేను కోరుకుంటున్నాను. అంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. తర్వాత వాళ్ళకి అసలు శిక్ష పడుతుందా, అది ఏం చేశారనేది ఎక్కడ కూడా అప్డేట్స్ రాకుండా పోతున్నాయి. రీసెంట్ గా ఎవరైనా అరెస్ట్ చేసినా కానీ ఇట్లాంటి విషయాల్లో, సోషల్ మీడియా విషయాల్లో తర్వాత వాళ్ళని ఏమైనా వదిలేస్తున్నారా అనే డౌట్ కూడా ఉంది జనాలకి. అదేం లేదండి, ఎవరైతే ఇలాగ తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా కోర్టు కానీ పోలీసు వారు కానీ శిక్షిస్తారు. ఇప్పుడు అంతెందుకు మొన్న టీడీపీ కార్యకర్త ఎవరో కిరణ్ అనే అతను భారతి గారికి ట్రోల్ చేశారు. ఇంతవరకు అతను బయటకు రాలేదుగా, అరెస్ట్ చేసి చాలా రోజులు అయిందిగా. ఎవరిమైనా యాక్షన్ ఉండిద్ది. దానికి తగ్గట్టు అంటే వీళ్ళు ఏ రకంగా ఎంతవరకు వీళ్ళు లిమిట్, అంటే వీళ్ళు క్రాసింగ్ అని ఉండిద్ది.